కానీ నువ్వు దేవతలను స్తుతిస్తున్నావు కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును నువ్వు ఆయన నీవు ఘనపరచలేదు. ఈరోజు నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీ ప్రాణాన్ని ఎవరు రక్షించగలరు? పైగా నీవంటావు, అయ్యో ఆ దేవుడు ఏమైపోయాను, ఈ దేవుడు ఏమైపోయాను, యేసు దేవుడు ఏమైపోయాను, ఇంకో దేవుడు ఏమైపోయాను అని నువ్వు బాధపడుతూ ఉంటావు. కానీ నిజదేవునికి నువ్వు అప్పగించుకోవే, నిష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటావే. నీవు స్తుతించే, నువ్వు సేవించే ఆ దేవతలు ఆ మాటలు వినవు, అవి చూడవు, నేను ముట్టుకోవు, నీ దగ్గరకు రావు, నేను కాపాడలేవు. కానీ నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ దేవుని ఏం చేయలేదు, నువ్వు గణపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసన మీదనగా మెనే టెకెల్ ఉపార్షన్ మెనే అనగా